డబ్బైనా 40 లక్షలు పెడతారు, 50 లక్షలు పెడతారు, 60 లక్షలు పెట్టి కొనుక్కోగలరు, 10 లక్షలు పెట్టి కొనుక్కోగలరు. మీ రిచ్నెస్ని మీ పొగర్ని చూపించుకోవచ్చు ఇండియాలో. 12th తర్వాత ఏ మనిషి కూడా చదువును కొనలేడు, మెరిట్తోనే రావాలి. ప్రైమ్ మినిస్టర్ చెప్పినా కూడా ఐఐటి హైదరాబాద్లో సీట్ ఇవ్వరు. ప్రైమ్ మినిస్టర్ చెప్పినా ఇండియాలో అంతకంత పెద్ద మనిషి లేడు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినా ఆ రికమెండేషన్ చెల్లదు. ఏంటి, అన్ఫార్చునేట్గా డబ్బులు ఉన్నాయి కదా అని 12th దాకా చదువును కొంటాడు. ఈ మనం చెప్పిన 5-6 రకాల స్కూళ్ళను 12th తర్వాత పొగర మొత్తం దిగిపోద్ది. అక్కడ మెరిటే. ఫైనల్గా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు తెలుసా? విఐటీలకి, ఎస్ఆర్ఎంలకి, టెక్ మహీంద్రాకి పోయి డబ్బులు కట్టి జాయిన్ అవుతారు. అంటే ఒకేసారి లెవెల్ పెంచుతున్నారు, మరి పట్టుకొచ్చి కింద పడేస్తున్నారండి. 12th తర్వాత చదువు యూజీ మెరిట్తో తప్ప డబ్బుతోనూ పొగరుతోనూ కొనలేడు, ఎవడో కొనలేడు ఇండియాలో. మెరిట్తో మాత్రమే ముందుకెళ్ళి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత బాగా ముద్దులు ఆడుకుని, ఎంత బాగా చదివించి, ఎంత లక్షలు కట్టి మీరు చేసి నేను గొప్పవాడిని, మా అబ్బాయిని ఆ స్కూల్లో చదివిస్తున్నాను, ఈ స్కూల్లో చదివిస్తున్నాను, ఓక్రిడ్జ్లో చదివిస్తున్నాను పేరు చెప్పుకోవడానికి మీరు గర్వంగా చెప్పుకుంటారు కదా. అందులో గర్వం ఏముందో? డబ్బెట్టి చదివించావు. ఏంటి గర్వం అందులో? కాదండి, నేను ఊటీలో లారెన్స్లో చదివిస్తున్నాను 25 లక్షలు అని చెప్పడానికి అందులో నీకు గర్వం తప్ప పొగర తప్ప ఏముంది అందులో? మెరిట్ ఉన్నదంటే అందులోను మెరిట్తో సాధించిన తర్వాత చెప్పడంలో ఉంటుంది గర్వం. మళ్ళీ 12th తర్వాత వీళ్ళు ఎవడ కనపడ్డావు. సో 12th తర్వాత చదువుని మెరిటే, 12th లోపు చదువుని డబ్బు. 12th దాకా చదువుని